నమస్తే. సత్యవంతుడి కోసం సావిత్రి యముడితో పోరాడింది. నేను నా భార్య కోసం సత్యవంతుడిలా పోరాడుతున్నాను అంటున్నాడు విజయ్ మండల్. గత 4 ఏళ్లుగా ఇతను భార్యకు 24 గంటల్లో కావాల్సిన 3 ఆక్సిజన్ సిలిండర్లను రోజు భుజంపై మోస్తున్నాడు. ఇందుకోసం సిలిండర్తో రోజుకు 30 కిలోమీటర్లు నడుస్తాడు. అలుపు లేదు, ఆగింది లేదు. బీహార్ భాగల్పూర్కు చెందిన ఈ భర్తకు భార్య కన్నీటి కృతజ్ఞత తెలుపుకుంటోంది. నేటి ఉలిక్కిపడే వార్తల మధ్య ఈ అనుబంధం ఎంతో ఆదర్శం. భర్త కోసం భార్యలు పోరాడిన గాథలున్నాయి. కానీ భార్య కోసం భర్తలు చేసే త్యాగాలు లోకం దృష్టికి రావడం తక్కువ. కానీ విజయ్ మండల్ కథ విస్మరించను వీలు కానిది. ఒక మనిషి నిజమైన హృదయంతో పూనుకుంటే తప్ప ఇలాంటి ఘనకార్యాన్ని, ఘనమైన సేవను చేయలేడు. బీహార్లోని ఇటువంటి భర్తలు ఉన్నారేమో. గతంలో దశరథ్ మాంఝీ అనే అతను తన భార్యకు సమయానికి వైద్యం అందనివ్వకుండా అడ్డుగా నిలిచిన కొండను ఒక్కడే తొలిచి దారివేసి మౌంటైన్ మ్యాన్ అనిపించుకున్నాడు. కరోనా తర్వాత రోగగ్రస్త అయిన భార్య కోసం 4 ఏళ్లు పట్టుదలగా ఆక్సిజన్ సిలిండర్లు మోస్తున్న విజయ్ మండల్ను ఆక్సిజన్ మ్యాన్ అనొచ్చేమో. విజయ్ మండల్ది బీహార్లోని భగల్పురాకు దగ్గరలోని కహల్గావ్. ఇక్కడ అతను చిన్న కిరాణా షాపు నడిపేవాడు. భార్య అనితాదేవికి 2021లో కరోనా సోకింది. పరిస్థితి చాలా సీరియస్ అయింది. భార్యను బతికించుకోవడానికి విజయ్ మండల్ చేయని ప్రయత్నం లేదు. కూతురి పెళ్లి కోసం దాచిన 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేశాడు. చివరకు ఢిల్లీ ఎయిమ్స్ కూడా తీసుకెళ్లారు. వాళ్ళ ఆమెను చేర్చుకుని అన్ని విధాలా వైద్యం చేసి చివరకు ఈమె ఊపిరితిత్తులు పూర్తిగా కోలుకోవు, బతికి ఉన్నంత కాలం ఆక్సిజన్ మీద బతకాల్సిందే అని చెప్పి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఇచ్చి పంపారు. ఇది సంవత్సరంలో చెడిపోయింది. ఇంకోటి కొన్నా దాని పరిస్థితి అంతే. దాంతో స్థానికంగా దొరికే ఆక్సిజన్ సిలిండర్లే మేలు అని, వాటితో భార్యను బతికించుకోవాలి అని విజయ్ మండల్ నిర్ణయించుకున్నాడు. ఒక్కో సిలిండర్ 8 గంటలు వస్తుంది. అందుకే ఖాళీ అయిన దానిని వెంటనే ఇచ్చి నిండినది తెచ్చుకోవాలి. విజయ్ మండల్ దినచర్య ఇలా ఉంటుంది. అతడు తన ఊరు రసల్పురా నుంచి తెల్లవారుజామున 4 గంటలకు లేచి 5 కిలోమీటర్ల దూరంలోని ఇచ్చారి రైల్వే స్టేషన్కు సిలిండర్ మోసుకొని బయలుదేరతాడు. అక్కడ రైలు పట్టుకుని 50 నిమిషాల దూరంలోని భాగల్పూర్ చేరుకుంటాడు. అక్కడి నుంచి ఆక్సిజన్ దొరికే చోటుకు వెళ్లి సిలిండర్ తీసుకుని 9 గంటలకు ఇల్లు చేరతాడు. మళ్ళీ 11 గంటలకు వెళ్లి 1 గంటకు వస్తాడు. తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు వెళ్లి 7కు తిరిగొస్తాడు. అంటే రోజులో భుజాన సిలిండర్తో 30 కిలోమీటర్లు అతడు నడుస్తాడు. అతని భుజం కదుం కట్టిపోయింది. ఎందుకు ఆక్సిజన్ మోస్తూ కనిపిస్తావు అని ఎవరైనా అడిగితే ఒక పక్షి దాహంతో ఉంది, దానికోసమని సమాధానం చెబుతాడు. ఒకరికొకరు తోడుండడమే వివాహం అంటే. ఆమె మరణించే వరకు నేనే తోడు అంటాడు విజయ్ మండల్. ఇతని గాథ అందరికీ తెలిసిన స్థానిక అధికారులు ఆయుష్మాన్ కార్డు ఇచ్చి సరిపెట్టారు. ఒక మనిషి ఆక్సిజన్ కోసం ఇంతగా ఎందుకు తిరగాలి? పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అనేది ప్రభుత్వం ఆలోచించడం లేదు. పిచ్చివాడిలా గడ్డం పెంచుకుని తిరుగుతున్న ఆ భర్తను చూసి భార్య 2 చేతులు జోడిస్తుంటుంది. ఉత్త పుణ్యానికి భార్యలను హతమార్చే ఈ రోజుల్లో అనారోగ్యంతో ఉన్న నన్ను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్నాడు నా భర్త అని కన్నీరు కారుస్తుంది. విజయ్ మండల్ ఆ మాటలు పట్టించుకోడు. తనకు మిగిలిన టైంలో ఆమె దగ్గర కూర్చుంటాడు, పాదాలు నొక్కుతాడు, కబుర్లు చెబుతాడు. ఆమెలో జీవితేచ్ఛ నశించకుండా చూసుకుంటాడు. ఒక మనిషి ఎంత గొప్పగా ఉంటాడు. ప్రతి మనిషి ఇలా ఉంటే కనీసం ఇంతలో కొంతగా అయినా ఉంటే ఎంత బాగుండు. నేను బాగా ఆలోచించుకుని ఈ నిర్ణయం తీసుకున్నాను. భార్యను ఎంత బాగా చూసుకోవాలనే విషయంపై నేను ఒక ఉదాహరణగా నిలవాలి అన్నాడు విజయ్ మండల్. అతను తాను నడిపే కిరాణా దుకాణాన్ని కొడుకు అప్పచెప్పి జీవితాన్ని ఇక పూర్తిగా భార్యకు అంకితం చేశాడు. 3 ఆక్సిజన్ సిలిండర్లను పర్మనెంట్ గా ఉండేలా కొనేశాడు. వాటిని నింపుకుని రావడమే ఇప్పుడు అతని కర్తవ్యం.